నిరుద్యోగం ఏమన్నా తగ్గిందా? ఉద్యోగం అంటే అసలు ఉద్యోగాలు అనేది రాలా. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే మన అభిప్రాయం ఏంటంటే ఈయన గెలవంగానే 2 ఏళ్ళు కరోనా వచ్చింది. డెవలప్మెంట్ లేదు, ఎటు నుంచి ఫండ్స్ రావడం లేదు. ఏం చేసినా సరే అప్పు చేసి చేయాలి. అంతవరకు చేస్తున్నాడు, అంతవరకు చేస్తున్నాడు. ఇప్పుడు మన చంద్రబాబు ఏంటంటే ఒకప్పుడు ఆయన కూడా ఏదో చేసాడు, కొంతమంది డెవలప్మెంట్ చేయడానికి ఇవన్నీ ఆయన కూడా చేసాడు. అది అలా జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన కాడి నుంచి ఈయన చెప్పిన వాగ్దానాలు, నవరత్నాలు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. షర్మిల మేడం పార్టీ పెట్టారు కదా, మళ్ళీ ఇవన్నీ వేస్ట్. ఈయన మీద ఎంతో మంది పెడుతున్నారు. మన దాకా ఇవన్నీ చెప్పాలంటే మన దాకా ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఈయన కూడా ఏదో హైదరాబాద్ పోయింది, ఏదో చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మన దాకా అన్న అంది, మళ్ళీ అమ్మకేమో జగన్మోహన్ రెడ్డి అంది. ఇవన్నీ తప్పులు. ఎందుకంటే జనాలు ఎంతవరకు సహిస్తారు, జనాలు ఎంతవరకు నమ్ముతారు. జనాలు కూడా మనుషులు, ఒకసారి కాకపోతే ఒకసారి ఆలోచన వస్తుంది. ఈ పొలిటికల్ లీడర్లు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ పొలిటికల్ లీడర్లు అనేటప్పటికి ప్రతి పిల్లలు కూడా ఇవాళ లీడర్ అంటే అర్థమైపోయింది. అలా చేసుకున్నారు. ఒక మంచి లేదు, అన్నీ ఏం చేస్తున్నారో జనాలకి అర్థమైనట్టు చేసింది. ఉద్యమం అంటే అది ఎవరు పెట్టినా సరే కంపల్సరీ పెట్టాల్సిందే. పెడితేనే గవర్నమెంట్కి ఆదాయం, గవర్నమెంట్ నడుస్తుంది. అంతేగాని ఇప్పుడు తాగేవాడు ఇక్కడ లేకపోతే ఎక్కడ పోయి తాగుతున్నారు. అది కూడా ప్రాబ్లం. బ్లాక్లో పెట్టి తాగుతున్నారు. కాకపోతే దాన్ని కట్ చేయాలంటే ప్రభుత్వం బాగా నడుస్తుంటే అన్ని కట్ అవుతుంది. కానీ ప్రభుత్వానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రాజధాని లేవు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అది కూడా లేకపోతే అసలు ఏం రావు. ఇప్పుడు రాజధాని ఏది ఉంటే బాగుంటుంది అన్న, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఈ ప్లేస్ ఉంటే బాగుంటుంది. ప్లేస్ అంటే ఇప్పుడు ఏం చేసిందో ఒక విధంగా చూస్తుంటే అంతకుముందు రాజధాని హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాద్ ఏం చేశారు, మన వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ సంపాదన మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్ తగలబెట్టారు. వాడేమో మొత్తం తీసుకొని అందరినీ పరిగెత్తిచ్చాడు. మళ్ళీ పరిగెత్తి ఇక్కడ వచ్చాడు. మళ్ళీ రాజధాని అంటే ఇక్కడ 3 రాజధానులు అనడం చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన దానికి మనం చేయకూడదు, వీళ్ళు చేసిన దానికి మనం చేయకూడదు అని జనాల్ని చంపుతున్నారు. అది చేయకుండా బాగుంటుంది. గవర్నమెంట్ పథకాలు పెట్టింది, అమ్మ ఒడి, పెన్షన్, రైతు భరోసా, ఇవన్నీ ఎట్లా ఉన్నాయన్న పథకాలు? ఉపయోగమేనా మీకు? ఉపయోగమే. ఉపయోగం పిల్లలకు బాగానే ఉంది. ఏంది అమ్మ ఒడి బాగానే ఉంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ బాగానే ఉంది. ఏంది మా ఆడవాళ్ళు క్యాన్సర్ వచ్చింది. ఏంది బాగా చూశారు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వచ్చేటప్పుడు 5,000 రూపాయలు రిటర్న్ ఇచ్చారు, ఛార్జీకి డబ్బులు ఇచ్చారు. ఏంది బాగానే ఉంది. అదే మా ముఠా పని చేసుకుని మేము డబ్బులు పెట్టాలనుకో పెట్టలేని పరిస్థితి కదా. అది బాగానే ఉంది.